హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మా ఊరి స్టైల్లో నిమ్మకాయ పచ్చడి చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా పట్టుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అయితే నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ నాకు 30 రూపీస్కి నిమ్మకాయలు అయితే వచ్చాయి. పర్వాలేదులే అని చెప్పి తీసుకొచ్చాను. ఆ పచ్చడి పెట్టి పక్కన పెడితే ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వేసుకోవచ్చు కదా అనేసి ఆ నిమ్మకాయలు కోసుకొచ్చుకుని దాన్ని శుభ్రంగా కడిగి గాలికి ఆరబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆరిన తర్వాత ఇప్పుడు దాంట్లో అక్కడక్కడ మచ్చలు ఉంటాయి కదా, అవి కొంచెం డ్యామేజ్ అయినవి కట్ చేసేసాను. నిమ్మకాయ పచ్చడికి అనుకూలంగా ఉండేలాగా నిమ్మకాయలని నిలువుగా అయితే కట్ చేసుకున్నానండి. అన్నీ ఒక ఐదు కాయలు లేదంటే 6 కాయలు పక్కన సగం సగం కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కలకి సరిపడినట్టు నేను ఒక హాఫ్ గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువగా ఉండేలాగా కళ్ళుప్పు తీసుకున్నానండి. రాక్ సాల్ట్ అంటాం కదా, అది ఆ కళ్ళుప్పు తీసుకుని ఆ ముక్కల్లో వేసేసానండి. వేసేసి ఇప్పుడు మనం ఏవైతే సగం సగం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు ఉన్నాయో ఆ నిమ్మకాయల్ని ఇలా జ్యూస్ పిండేస్తున్నాను ఫ్రెండ్స్. అందులోనే చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఇలా జ్యూస్ పిండేయాలి. మనకి కొద్దిగా రసం కావాలి కదా, ఈ ఉప్పు అది కరగటానికి కొద్దిగా కారం కూడా వేస్తాం కాబట్టి అది కూడా కలవటానికి రసం కావాలి కదా, దానికోసం అనమాట. అయితే ఇలా రసం మొత్తం మనం సగం సగం కట్ చేసుకున్నవి మొత్తం ఇలా జ్యూస్ పిండేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు నిమ్మకాయ ముక్కలంతటికి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకున్న ఏదో ఒకటి డబ్బా కానీ సీసా కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంట్లో అనమాట అందులో పెట్టేసి మనం ఒక 10 days 15 days వరకు అలా పక్కన పెట్టేయాలి ఫ్రెండ్స్. అప్పుడు ఉప్పు అంతా శుభ్రంగా కరిగి నిమ్మకాయ ముక్క మంచిగా ఊరుతుందనమాట. అలా ఊరిన తర్వాతనే మనం కారం అది కలుపుకోవాలి. ఇంకా ఏం కలుపుకోవాలని నేను తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, ఇలా అయితే నేను సీసాలో అయితే పెట్టేసుకున్నాను. నాకు మొత్తం దీంట్లో సరిపోలేదు కాబట్టి విడిగా ఒక చిన్న డబ్బాలో అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా పెట్టుకుని ఒక 15 days అయితే నేను మూత పెట్టేసి పక్కన పెట్టేశానండి. 15 days తర్వాత ఎంత బాగా మాగిపోయాయో చూస్తున్నారా? ముక్క ఇలా పట్టుకుంటే మెత్తగా అయ్యేలాగా మాగిపోయాయి. అయితే పైన కొద్దిగా ముక్కలు కొంచెం మనం కదపం కాబట్టి ఎక్కువ అది కలర్ చేంజ్ అయింది ఫ్రెండ్స్, తప్పుగా అనుకోవద్దు ఎవరు. అలా అనమాట. నిమ్మకాయ ముక్కలు మంచిగా మాగిపోయాయి. ఇప్పుడు మనం దీనిలోకి ఏమేమి వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలండి, చిన్నుల్లిపాయలు అంటాం కదా, ఈ చిన్నుల్లిపాయలు ఒక 2 గడ్డలు తీసుకున్నానండి నేను. తీసుకుని దాంట్లో ఉంచి దానిపైన తోలేమి మనం తీయవసరం లేదండి. వెల్లుల్లిపాయ రెబ్బలు అలానే వేసుకోవచ్చు. తర్వాత అందులో ఒక గుప్పెడు కన్నా తక్కువ జీలకర్ర వేసి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు జీలకర్ర బాగా నూరుకోవాలండి. అయితే ఇది మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన పని లేదు ఫ్రెండ్స్. కచ్చాబచ్చాగా అంటాం కదా, అలా కచ్చాబచ్చాగా చేసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ పచ్చడిలో అలా ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మెత్తగా పేస్ట్ చేసి వేయ అవసరం లేదు. చూసారా, నేను ఇలా కచ్చాబచ్చాగా దీన్ని దంచి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ ఊరిన నిమ్మకాయ ముక్కల్లో అయితే వేసేస్తున్నానండి. చూసారా, ఇలా అన్నమాట. ఇవి వేసేసి తర్వాత కారం కూడా వేసుకుంటున్నానండి. కారం అయితే మనం దాంట్లో ఏమి మిక్స్ లేని కారం, గొడ్డు కారం అంటాం కదా, మీకు గొడ్డు కారం అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. లేదంటే ఇలా ప్యాకెట్ కారం అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. నేనైతే ఇలా ప్యాకెట్ కారమే తీసుకొచ్చి వేసుకుంటున్నానండి. ఉప్పు నేను హాఫ్ గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉండేలాగా వేసుకున్నాను కదా, అదే కొలత ప్రకారం హాఫ్ గ్లాస్ కన్నా ఎక్కువ ఉండేలాగా కారం కూడా వేసుకుంటున్నానండి. వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవటమే ఫ్రెండ్స్. మనకి 2 నెలలు 3 నెలలు అయినా సరే చెక్కు చెదరకుండా నిమ్మకాయ పచ్చడి సూపర్ టేస్ట్తో అలానే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే కొంతమంది ఈ నిమ్మకాయ పచ్చడిలో కూడా తాలింపు పెడతారండి. మా వైపు మాత్రం నిమ్మకాయ పచ్చడిలో ఆయిల్ కానీ తాలింపు కానీ అలాంటివి ఏమీ మేము వేయము, ఇలానే చేసుకుంటామండి. మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతే అండి, నా నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక 2-3 months వరకు ఇంట్లో నిమ్మకాయ పచ్చడి అవైలబుల్ ఉంటుంది మాకైతే. మీరు కూడా మీకు మార్కెట్లో కొద్దిగా తక్కువ రేటుకి అవైలబుల్గా దొరికినప్పుడు ఇలా తెచ్చి చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. బయట కొనే అవసరం లేకుండా
మనకైతే మన చేతులతో ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. ముందు కొద్ది కొద్దిగా వాటితో రెడీ చేయటం నేర్చుకుంటేనే కదా కొంచెం ఎక్కువ మొత్తంలో అయినా మనం తయారు చేయటం కుదిరేది మనకి. అవునంటారా కాదంటారా? అంతే అండి, నా నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది.